ఏమి పట్టించుకోకుండా ఆయన మంత్రివర్గంలో సహచరులే కదా లోకేష్ గారు, ఆ ట్విట్టర్ అని చూశారా? లేకపోతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన చూశారా? ఈవో శ్యామలరావు గారు మాట్లాడిన చూశారా? మీరు ఏం చూశారు? అసలు మీరేం చూశారు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లా. ప్రజలందరూ కూడా అసలు మిమ్మల్ని చూసి వాళ్ళకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. బాధ్యత కలిగినటువంటి ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఎక్కడన్నా తప్పు కానీ పొరపాటు కానీ జరిగితే అది సరిదిద్దగలిగినటువంటి అధికారం ఉన్నప్పటికీ కూడా మీరే విమర్శలు చేస్తారు. దీక్ష తీసుకొని మీరే ఆవేశంగా మాట్లాడతారు. అసలు దేనికోసం ఇదంతా చేస్తూ ఉన్నారు? మాటకి ముందు మాటకి వెనక సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటున్నారు. సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద మీకు గౌరవం ఉందా? భక్తి ఉందా? నమ్మకం ఉందా? ముందు ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పండి. సనాతన ధర్మం మీద కానీ, హిందూ ధర్మం మీద కానీ, లేకపోతే హిందూ దేవుళ్ళ మీద కానీ మీకు నమ్మకం ఉందా? గౌరవం ఉందా? భక్తి ఉందా మీకు? చెప్పండి మీరు. ఒకసారేమో నేను బ్యాప్టిస్ట్ అంటారు, ఇంకొకసారేమో గొడ్డు మాంసం తినచ్చు అంటారు, ఇంకొకసారేమో మా నాన్నగారు నాస్తికుడు అంటారు, ఇంకొకసారేమో మా పిల్లలు ఆర్థోడాక్స్ క్రిస్టియన్స్ అంటారు. అసలు మీరు ఏ ధర్మం పాటిస్తారు? అసలు మీకన్నా స్పష్టత ఉందా లేదా? దీని మీద మీరు సమాధానం చెప్పండి. దీనికి మీరు సమాధానం చెప్పండి. మీ కుటుంబ సభ్యులే సనాతన ధర్మాన్ని ఆచరించినటువంటి వారిని మీరు పెట్టుకొని సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి మీరు ఉపన్యాసాలు ఇవ్వడం ఏంటి? దీనికి మీరు సమాధానం చెప్పండి. అట్లాగనే మీరు నిజంగా మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో అంత గౌరవం ఉంటే మీరు ప్రాయశ్చిత్త దీక్ష తీసుకుందాం అనుకుంటే మీరు మంగళగిరిలో ఉన్నారు. ఎక్కడ తీసుకోవాలి? తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించినటువంటి అమరావతిలో వెంకటేపాలెంలో ఉండేటువంటి ఆలయంలో మీరు దీక్ష తీసుకుంటే బాగుండేది. కానీ ఒక ప్రైవేట్ టెంపుల్, దశావతారం టెంపుల్కి వెళ్ళి మీరు దీక్ష తీసుకున్నారు. దీని అర్థం ఏంటి చెప్పండి మీరు? ఇది రాజకీయ దీక్ష? రాజకీయ అవసరాలను బట్టి దీక్షలు చేస్తారా? చెప్పండి. మీరు చెప్పండి దీనికి సమాధానం. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి పదే పదే మాట్లాడి ఆవేదన వ్యక్తం చేసేటువంటి మీరు అమరావతిలో వెంకటేపాలెంలో టీటీడీ టెంపుల్కి వెళ్ళొచ్చు కదా, అక్కడ దీక్ష తీసుకోవచ్చు కదా. దశావతారం టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి? మీరు ఎందుకు వెళ్ళాలి? దీనికి స్పష్టంగా సమాధానం చెప్పండి ముందు. ఇంకా మీరు టీటీడీ దేవాలయానికి వెళ్ళలేని మీరు హిందూ ధర్మాన్ని కాపాడతా, సనాతన ధర్మం గురించి కాపాడతా అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు